వెల్కమ్ టు ద పిఎం ఫ్యాక్టర్. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో దేశం సాధించిన ప్రగతిని, వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని మీ ముందుంచే ప్రయత్నమే ద పిఎం ఫ్యాక్టర్. ఈ రోజు ఎపిసోడ్లో మోదీ మిషన్ కనెక్టివిటీ గురించి తెలుసుకుందాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం నలుమూలల్లో రైళ్లతో అనుసంధానం చేస్తున్న మోదీ విజన్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సాహసోపేతమైన నిర్ణయాలు, బాహుబలి ప్రాజెక్టులతో జమ్మూ కశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన మోదీ ఉక్కు సంకల్పంపై స్పెషల్ ఫోకస్. जय माता दी। ये जम्मू कश्मीर के नए सामर्थ्य की पहचान। भारत के नए सामर्थ्य का जयघोष है। ये दोनों ब्रिज सिर्फ ईंट, सीमेंट, स्टील और लोहे के ढांचे नहीं है, ये पीर पंजाल की दुर्गम पहाड़ियों पर खड़ी भारत की शक्ति का जीवंत प्रतीक है। आज वादी कश्मीर भारत के रेल नेटवर्क से जुड़ गई है। कश्मीर से कन्याकुमारी ये अब रेलवे नेटवर्क के लिए भी हकीकत बन गया है। ఇది సరికొత్త భారతదేశం. సాటిలేని వేగంతో దూసుకువెళ్తున్న ఆధునిక భారతం. ఈ నయా భారతానికి రూపకర్త ప్రధాని నరేంద్ర మోదీ. స్వతంత్ర భారతంలో తొలిసారిగా అపూర్వమైన నిర్మాణాలతో పాటు దేశం రూపురేఖలు కూడా మారుతున్నాయి. కశ్మీరీల శతాబ్దపు కళ నెరవేరింది. కశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన ఈ బాహుబలి బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా నిలిచింది. చేతిలో జాతీయ పతాకంతో ప్రధాని నరేంద్ర మోదీ చినాబ్ వంతెనపై నడుస్తూ భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటారు. జమ్మూ కశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ వంతెన కశ్మీర్ లోయను దేశంతో అనుసంధానించడమే కాకుండా ఈ ప్రాంతంతో వ్యాపారం, పర్యాటకం, పారిశ్రామిక పరంగా మరింత అభివృద్ధికి తోడ్పడుతోంది. आज जम्मू कश्मीर के लाखों लोगों का सपना पूरा हुआ है। ये प्रोजेक्ट पूरा करना मुश्किल था, चुनौतीपूर्ण था, लेकिन हमारी सरकार ने चुनौती को ही चुनौती देने का रास्ता चुना है। భారతీయ రైల్వేలో అత్యంత సవాలుతో కూడిన ప్రాజెక్ట్ సుసాధ్యమైంది. 16 సంవత్సరాలలో 1486 కోట్లతో నిర్మించిన చినాబ్ రైల్వే వంతెన భారతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. చినాబ్ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు. దీని ఎత్తు 359 మీటర్లు. పారిస్లోని ఐఫెల్ టవర్ కూడా చినాబ్ వంతెన ముందు చిన్నపోవాల్సిందే.
ఎందుకంటే ఐఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లు. ఈ చినాబ్ రైల్వే వంతెన ఐఫిల్ టవర్ కంటే 29 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. चिनाब ब्रिज दुनिया का सबसे ऊंचा रेलवे आर्च ब्रिज है. ये ब्रिज एफिल टावर से भी बहुत ऊंचा है. अब लोग चिनाब ब्रिज के जरिए कश्मीर देखने तो जाएंगे ही, ये ब्रिज भी अपने आप में एक आकर्षक टूरिस्ट डेस्टिनेशन बनेगा. జమ్మూ కశ్మీర్లోని అందమైన లోయలో నిర్మితమైన ఈ అద్భుతం దేశానికి గర్వకారణంగా మారింది. ఈ వంతెన జమ్మూ కశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉంది. పటిష్టంగా నిర్మించిన ఈ వంతెన 120 ఏళ్ల పాటు చెక్కు చెదరదని నిపుణులు చెప్తున్నారు. చినాబ్ నదిపై అర్ధచంద్రాకారంలో వెలసిన ఈ వంతెనను చూసి దేశం తలెత్తుకుంటోంది. ఈ చినాబ్ వంతెనను నిర్మించడానికి 28,660 మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఈ వంతెన ఆర్చ్ ఒక్కటే 10,619 మెట్రిక్ టన్నుల బరువుంటుంది. ఇందులో దాదాపు 2 లక్షల నట్ బోల్టులను వాడారు. ఈ ఉక్కు వంతెనను 17 పిల్లర్లపై నిర్మించారు. ఈ వంతెన నిర్మాణానికి సుమారు 1,486 కోట్లను ఖర్చు చేశారు. చినాబ్ రైల్వే వంతెన ప్రపంచంలోనే భిన్నమైనది, ప్రత్యేకమైనది. ఈ వంతెన ఎలాంటి ఉగ్రదాడినైనా తట్టుకునేలా నిర్మించారు. ఇది బాంబు దాడులను కూడా తట్టుకొని నిలబడగలదు. 266 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచినా ఏమీ కాదు. అంతేకాదు, 8 రిక్టర్ స్కేలు తీవ్రత కలిగిన భూకంపాలకు కూడా చెక్కు చెదరదు. దీనిపై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రైలు నడుస్తుంది. -10 నుంచి -40 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా ఎలాంటి ప్రభావం ఉండదు. శ్రీనగర్, ఉధంపూర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు కింద నిర్మించిన చినాబ్ రైల్వే వంతెన ప్రారంభోత్సవంలో భాగంగా అదే ట్రాక్ పై కట్టిన అంజీ వంతెన్ను కూడా మోదీ ప్రారంభించారు. ఇది కేబుల్ స్టే టెక్నాలజీతో దేశంలోనే మొదట నిర్మించిన రైల్వే వంతెన. ఈ ప్రాంతపు వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపు తీసుకొస్తోంది. हमारा अंजी ब्रिज भी इंजीनियरिंग का बेहतरीन नमूना है. ये भारत का पहला केबल सपोर्टेड रेलवे ब्रिज है. ये दिखाता है विकसित भारत का सपना जितना बड़ा है उतना ही बुलंद हमारा हौसला है, हमारा सामर्थ्य है. ప్రధాని మోదీ సంకల్పంతో కశ్మీర్ రైల్వే నెట్వర్క్ తో అనుసంధానమైంది. చినాబ్ రైల్వే వంతెన నిర్మాణంతో జమ్మూ కశ్మీర్, ఉధంపూర్ మీదుగా ఢిల్లీకి రవాణా సులభమవుతుంది. యుద్ధం లాంటి సమయాల్లోనూ బలగాల మోహరింపు వేగవంతమవుతుంది. చినాబ్ బ్రిడ్జ్ నుంచి ఎల్ఓసికి దూరం కేవలం 64 కిలోమీటర్లు మాత్రమే. ఈ వంతెన నిర్మాణంతో సైన్యం, పారామిలిటరీ దళాల తరలింపు సులభతరమవుతుంది. అత్యవసర సమయాల్లో సైన్యాన్ని వేగంగా మోహరించే అవకాశం ఉంటుంది. సరిహద్దు ప్రాంతాలకు సైన్యం చేరుకోవడానికి మార్గం సుగమమవుతుంది. చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ తర్వాత కాట్రాకు చేరుకుని 2 వందే భారత్ రైళ్లను జమ్మూ కశ్మీర్కు బహుమతిగా ఇచ్చారు. దీంతో ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. उधमपुर, श्रीनगर, बारामूला, ये रेल लाइन प्रोजेक्ट ये सिर्फ नाम नहीं है, ये जम्मू कश्मीर के
नए सामर्थ्य की पहचान है। भारत के नए सामर्थ्य का जयघोष है। मैं आप सभी लोगों को विकास के नए दौर के लिए बहुत बहुत बधाई देता हूं। आज जम्मू कश्मीर के लाखों लोगों का सपना पूरा हुआ है। నవభారత నిర్మాణంలో భాగంగా ప్రధాని మోదీ చేపడుతున్న ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయి. आज वादी कश्मीर भारत के रेल नेटवर्क से जुड़ गई है। कश्मीर से कन्याकुमारी ये अब रेलवे नेटवर्क के लिए भी हकीकत बन गया है कि इस प्रोजेक्ट ने हमारे कार्यकाल में गति पकड़ी और हमने इसे पूरा करके दिखाया। ఇది మోదీ ప్రభుత్వ అవిశ్రాంత ప్రయత్నానికి ఫలితం. దేశంలోని మిగతా ప్రాంతాలతో కనెక్ట్ కావడంతో పాటు రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం అంగీకరించారు. जब ये प्रोजेक्ट शुरू हुआ मैं 8वीं क्लास का बच्चा था। आज मेरी उम्र 55 हो गई है, मेरे बच्चे भी कॉलेज पार कर गए हैं। अब जाके ये प्रोजेक्ट मुकम्मल हुआ और ये तब हुआ जबकि वाजपेयी साहब ने इसको प्रोजेक्ट ऑफ नेशनल इंपॉर्टेंस का दर्जा देके इसमें बजट में जो है प्रावधान करके ये प्रोजेक्ट आज मुकम्मल हुआ। इस प्रोजेक्ट से जम्मू कश्मीर को भरपूर फायदा होगा। రైళ్ల రాకపోకల సమయం చూస్తే మొదటి రైలు 26401 ఉదయం 8:10 కాత్రా నుంచి బయలుదేరి ఉదయం 9:58 బనిహాల్ చేరుకుంటుంది. తర్వాత 11:08 శ్రీనగర్ చేరుతుంది. ఇక రెండో రైలు 26402 శ్రీనగర్ నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి బనిహాల్ మీదుగా సాయంత్రం 4:58 కత్రా చేరుకుంటుంది. మూడవ రైలు 26403 మధ్యాహ్నం 2:55 కత్రా నుండి బయలుదేరి సాయంత్రం 5:53 శ్రీనగర్ చేరుకుంటుంది. ఇక నాలుగవ రైలు 26404 ఉదయం 8 గంటలకు శ్రీనగర్ నుండి బయలుదేరి బనిహాల్ మీదుగా 10:58 కత్రా చేరుకుంటుంది. మోదీ పాలనలో నిర్మాణ పనులు వేగంగా జరగడమే కాకుండా గడువులోగా అవి పూర్తయ్యేలా ప్రధానమంత్రి స్వయంగా క్రమం తప్పకుండా సమీక్షిస్తారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం చినాబ్ రైల్వే ఆర్చ్ వంతెన, జమ్మూ కశ్మీర్కు బహుమతిగా అందించిన వందే భారత్ రైళ్లు కూడా. చినాబ్ నదిపై అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసింది మోదీ ప్రభుత్వం. అసోంలో బోగిబీల్ వంతెన, తమిళనాడులోని రామేశ్వరంలో కట్టిన వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్, ఇలా ఏ అభివృద్ధి ప్రాజెక్టును చూసినా మోదీ తపన, నిబద్ధత, దార్శనికత కనిపిస్తాయి. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీ నెట్వర్క్ ను విస్తరించింది. దీని ప్రభావం ఎంత అంటే భారతదేశం ఒక సంవత్సరంలో నిర్మిస్తున్న కొత్త రైళ్ల నెట్వర్క్ అనేక దేశాల రైల్వేల మొత్తం నెట్వర్క్లకు సమానంగా ఉంది. 2024-25లో 2282 కిలోమీటర్ల కొత్త రైల్ నెట్వర్క్ కు జోడించారు. చినాబ్ రైల్వే వంతెన వంటి అనేక బ్రిడ్జ్లు మోదీ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. అందులో మొదటిది పంబన్ వంతెన. ఈ ఏడాది ఏప్రిల్ 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసియాలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ను తమిళనాడులోని రామేశ్వరంలో ప్రారంభించారు. 2.08 కిలోమీటర్ల పొడవైన వంతెనకు 2019 నవంబర్లో మోదీ పునాది వేశారు. हमारे लिए हर प्रोजेक्ट
भारत के नवनिर्माण का माध्यम है। जैसे एक एक ईंट से बुलंद इमारत बनती है, वैसे ही ऐसे हर प्रोजेक्ट से भव्य भारत की इमारत बन रही है। పంబన్ బ్రిడ్జ్ ని 535 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. దీని లిఫ్టింగ్ భాగం 72.5 మీటర్ల పొడవు. ఈ వంతెన 17 మీటర్ల వరకు పైకి వెళ్తుంది. పైనుంచి రైళ్లు పరిగెడితే దాని కింద నుంచి పడవలు వెళ్తూ ఉంటాయి. పంబన్ వంతెన మాత్రమే కాదు, బోగీబీల్ వంతెన కూడా మోదీ హయాంలోనే పూర్తయింది. బోగీబీల్ వంతెన ఆసియాలోనే 2వ పొడవైన రైలు రోడ్డు వంతెన. అస్సాంలోని దిబ్రూగఢ్లో నిర్మించిన ఈ వంతెన బ్రహ్మపుత్ర నది ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలుపుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని డిసెంబర్ 25, 2018న ప్రారంభించారు. భారత సైన్యం యుద్ధ సామాగ్రిని చైనా సరిహద్దుకు సులభంగా రవాణా చేయొచ్చు. ప్రధాని మోదీ నాయకత్వంలో సాధించిన ఈ విజయాన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం గుర్తిస్తోంది. ఇది వాటి పిఎం ఫ్యాక్టర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.